అసలే ఇంజినీరింగ్‌కున్న డిమాండ్ తగ్గిపోయింది. దానికి గల కారణం ఏంటి? ప్రతి వాళ్ళు ఇంజినీరే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా బీటెక్. ఇక తెలంగాణ, ఆంధ్ర సంగతి చెప్పాల్సిన పనిలా. లెక్కలేనన్ని ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అందుట్లో ఇప్పుడు ఈ జేఎన్‌టీహెచ్ కింద ఉన్న కాలేజీల్లో అటానమస్ కాలేజీలు గూడా అవ్వటం అయితే జరిగింది. మరి అటానమస్‌లో వచ్చేసరికి జనరల్‌గా ఎలా ఉండేది ఇంతకుముందు? ఇప్పుడు స్కిల్స్ ఇంప్రూవ్ చేసేవాళ్ళు ఇదంతా అయ్యేది. దానికి ఎన్‌బీఏ, న్యాకు ఇయన్నీ కరెక్ట్‌గా ఉండేయి. ఇక పెట్టిన ప్రతి పైసాకి వీళ్ళకి జాబ్ రూపంలో వసూలు. ఇప్పుడొచ్చేసరికి ఏంటి కొత్త ఇష్యూ ఒకటొచ్చింది. కోర్సుల ఇష్యూ. ఏంటంటే ఇంతకుముందు జనరల్‌గా 4 కోర్సులుండేయి బీటెక్‌లో. ఒకటి ట్రిపుల్ ఈ, 2 ఈసీఈ, 3 సీఎస్‌సి అంటే ఐటీ 2 కలిపి దానికే వస్తదనుకోండి. నాలుగోదొచ్చేసరికి మెకానికల్ తర్వాత యాడ్ అయింది. ఫస్ట్‌లో ఇది కూడా లేదు. ఐటీ ఉండేది మెకానికల్ ప్లేస్‌లో. సీఎస్‌సి, ఐటీ ఈ 4 ఉండేవి. ఇక తర్వాత ఐటీ ప్లేస్‌లో మెకానికల్ వచ్చింది. ఇక ట్రిపుల్ ఈ, ఈసీఈ, సీఎస్‌సి, మెకానికల్ బండి. ఇక ఆ తర్వాత మళ్ళీ సివిల్ వచ్చి ఐదో దాని కింద యాడ్ అయింది. ఇప్పుడు మొదటికే ముప్పొచ్చింది. ఇక పైన వచ్చేసరికి కొన్ని బ్రాంచెస్ ఇవి కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రక్షాళన చేయడం అయితే జరిగింది. ఇప్పుడు కొత్త రకమైన కోర్సులు సైబర్ సెక్యూరిటీ ఇక అలాంటివి మీకు తెలియనివి కాదు. ఒక 5, 6 పో కోర్సులు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ముందు ముందు ఈ పాత కోర్సులు ఏవైతే ఉంటాయో అవి కనుమరుగయ్యే పరిస్థితి అనమాట. దాని మీద జాబులుంటాయని గ్యారంటీ కూడా లేదు. ఇక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో గానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్‌లో గాని ఇక వీటన్నిటిలో కూడా పక్కన పెడితే ఏఐ మొత్తం అన్నీ ఏలేస్తది. ఏఐకి రిలేటెడ్ మొత్తం కూడా ఏలేస్తది. కంప్యూటర్ సైన్స్ సబ్ బ్రాంచెస్ మొత్తం ఏలేస్తది. ఇక మరి ఇంతకుముందు చేసిన వాళ్ళు పరిస్థితి ఏంటి? ఈ కోర్స్ ఇష్యూలు ఇలా ఉన్నాయి గదా! ఇప్పుడు పాత కోర్సులు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, కొంతమంది ఫ్యాకల్టీలుంటారు. ఫ్యాకల్టీలు వచ్చేసరికి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఈ ఎన్‌పీటెల్ కోర్సులు చేసేసి ఈ కోర్ బ్రాంచెస్ నుంచి సీఎస్‌సి సైడో లేకపోతే ఏఐ సైడ్ రిలేటెడ్ బ్రాంచెస్ సైడో షిఫ్ట్ అయిపోవచ్చు ఫ్యాకల్టీ కింద. కానీ ఇప్పుడు జాబులు మాత్రమే ఎతుక్కునే వాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళకొచ్చేసరికి పెద్ద బ్యాండ్ పడిపోతది. ఎందుకంటే ఇప్పుడు ఈ కోర్సులు కనుమరుగైపోయినాయంటే ప్రక్షాళన చేసేసారు అంటే ఇక ఐటీ ఎలా అయిపోయిందో కోర్సు, ఎంసీఏ ఎలా అయిపోయిందో ఒకప్పుడు మంచి డిమాండ్ ఉన్న ఎంసీఏ. అలాగే ఇప్పుడు వీటి స్థానంలో గూడా ఇవి ఎళ్తాయన్నమాట. మొత్తానికి కోర్సుల ఇష్యూ అయితే నడుస్తా ఉంది. ముందు ముందు ఏమవుతుందో చూడాలి.